హీరోగా మొదలుపెట్టి ఈరోజు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో తన సత్తాను చాటుతున్న జగపతి బాబు ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ టాప్ హీరో బాలకృష్ణలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేటి తరం ఆర్టిస్టులలో ప్రకాష్ రాజ్ నెంబర్ 1 అని అంటూ ఆ తరువాతి స్థానంలో రాజేంద్ర ప్రసాద్, రావ్ రమేష్, పోసాని కృష్ణమురళి ప్రథమ స్థానంలో ఉంటారని చెబుతూ వాళ్ల స్థానాలను వారికి ఉన్నాయి అంటూ కామెంట్స్ చేశాడు జగపతి బాబు. అయితే ఇటువంటి గొప్ప ఆర్టిస్టులు ఉన్న తన స్థానం తనకు ఉందని, తాను ఎవరి గురించి బెదిరిపోవాల్సిన అవసరం లేదని సంచలన కామెంట్స్ చేశాడు జగపతి బాబు. ఇదే సందర్భంలో నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలయ్య ముక్కుసూటిగా తన మనసులో ఏముందో అదే మాట్లాడతాడు. కానీ చాలా మంది హీరోలులా నిజ జీవితంలో నటించడం బాలకృష్ణకు చేత కాదు అంటూ కామెంట్స్ విసిరాడు. ఒక్క బాలయ్య తప్ప మిగతా హీరోల గురించి తాను ప్రత్యేకంగా ఏమీ చెప్పనని, దీనికి కారణం తను అందరు హీరోలతోనూ కలిసి నటించాలనుకుంటున్నాను అంటూ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు జగపతి బాబు. తాను ఒక ఇంట్రావర్ట్ని అంటూ తనపై తానే కామెంట్ చేసుకున్న జగపతి బాబు ప్రస్తుత రోజులలో నిజాలు చెప్పడానికి భయపడవలసి వస్తుందని, తాను కమ్మ కులంలో పుట్టిన కమ్మ వాళ్ల గొప్పతనం ఏంటో తనకు ఇప్పటికీ అర్థం కాదు అంటూ సంచలన కామెంట్స్ విసిరాడు. కులం పేరిట జరిగే ఫంక్షన్ను, వనభోజనాలను చూస్తుంటే మన సమాజం ఎప్పటికీ ఇంతేనా అన్న బాధ తనకు ఏర్పడుతోంది అంటూ తన కులంపై కూడా కామెంట్స్ చేశాడు. తనతో 4 సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్న తన స్టార్ ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ చనిపోయినప్పుడు తాను ఏడవలేదని చాలామంది కామెంట్ చేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ, ఏడవాలని రూల్ లేదు కదా, బాధను వ్యక్తం చేయడానికి ఏడవడమే కాదు అనేక మార్గాలు ఉన్నాయి అంటున్నాడు ఈ విలక్షణ నటుడు. టైం 2 రకాలు. ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.